హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుండలో బోటి కర్రీ వండుతున్నాం. ఈరోజు సండే కాబట్టి కుండలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ. చూడండి, కుండ హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆయిల్ చక్కగా హీట్ అయినాక ఉల్లిగడ్డలు వేసుకొని గోలించుకుందాం. జీలకర్ర వేసుకుందామండి కొంచెం ఇందులో. కొన్ని ఆవాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు చాలా చక్కగా గోలిన తర్వాత మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందామండి. జింజర్ పేస్ట్ వేసామండి. ఉల్లిగడ్డ చాలా చక్కగా గోలాక మనం బోటి వేసుకోవాలి. బోటి వేసుకున్నామండి. చాలా చక్కగా ఉడకాలండి బోటి. ఉడికితేనే మనకు చాలా టేస్ట్ ఉంటుందండి బోటి. సరే లైట్గా కలుపుకుందామండి దీన్ని. మనకు మంట ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత మంచిదండి. మనం కుండలో చేస్తున్నాం కదా. ఇది మూత తీయండి. చూడండి, చక్కగా ఉడుకుతున్నాయండి బోటి. మనం జింజర్ పేస్ట్, ఇవన్నీ ఆనియన్ టమాటా పేస్ట్ పట్టించుకుని ఇందులో వేసుకోవాలండి. చూసుకుందామండి మూత తీసి బోటి కర్రీ. చూడండి, చక్కగా బోటి ఉడుకుతుందండి. ఒక 10 మినిట్స్లో బోటి మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. బోటి చాలా చక్కగా టేస్ట్ కావాలంటే ఇంకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో రెడీ అవుతుందండి. చాలా చక్కగా ఉడుకుతుంది బోటి.